తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీనియర్ నటి పావల శ్యామల ఇక లేరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి అనంతరం తుది శ్వాస విడిచారు. రాత్రి 1:52 తీవ్రమైన గుండెపోటుతో ఆమె మరణించినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. పావల శ్యామల మరణ వార్తతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దశాబ్దాల పాటు వందలాది చిత్రాలు నటిస్తూ తన సహజమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆమె జీవిత తీవ్రమైన అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో పోరాడాల్సి రావడం అందరినీ కలిచివేస్తుంది. వైద్యుల సమాచారం ప్రకారం ఆమెకు హై బీపీ, కరోనా ఆర్టరీ డిసీజ్, గుండె సంబంధిత సమస్యలతో చాలా కాలంగా బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పలుమార్లు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినా కూడా చివరకు మృత్యువుతో పోరాడడంలో ఓడిపోయారు. 3 నెలల క్రితం పావల శ్యామల ఆమె కుమార్తె మాధవి హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కల్పించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అనంతరం అధికారులు వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తర్వాత బోరుబండ పోలీసుల సహకారంతో నగరంలోని ఓ అనాథాశ్రమానికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఇటీవల మళ్లీ ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె కుమార్తె మాధవి కూడా అనారోగ్యంతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకప్పుడు వెండితెరపై చిరునవ్వులు పంచిన కళాకారిణి చివరి రోజుల్లో అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో పోరాడాల్సి రావడం సినీ అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది. కళాకారుల సంక్షేమంపై మరోసారి చర్చకు ఈ ఘటన కారణమైంది. పావల శ్యామల మృతిపై పలువురు సినీ ప్రముఖులు, దర్శకులు, నటీనటులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ తెలుగు సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. పావల శ్యామల భౌతిక కాయాన్ని ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు అంత్యక్రియల వివరాలు వెల్లడి కానున్నాయి. తన అద్భుత నటనతో ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన పావల శ్యామల మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటుగా మిగిలిపోనుంది.